క్షమాపణ అనేది చాలా పెద్ద మాట. ఒకప్పుడు క్షమించమని అడగడం గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏదో పెద్ద తప్పు జరిగితే తప్ప క్షమించమని అడగరు. అలాంటప్పుడు తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు సారీ అనే పదం చాలా కామన్ అయిపోయింది. చిన్న చిన్న వాటికి సారీ చెప్పడం పరిపాటిగా మారిపోయింది. సినీ సెలబ్రిటీలకైతే సారీ అనే పదం మరీ చులకనగా కనిపిస్తున్నట్లుంది. అనరాని మాటలన్నీ అనేసి తీరా తప్పని తెలిసాక చిన్న సారీ చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే ఎన్నో మాటలు అనేసి సారీ చెప్పేస్తే సమస్య తీరిపోతుందా? తాము అప్పటి వరకు అన్న మాటలన్నీ తొలగిపోతాయా? అవతలి వారిని తిట్టినప్పుడు వారి మనోవేదనకు సంబంధించిన బాధను ఒక్కసారితో తొలగించవచ్చా? ఇలా పదే పదే సారీ చెప్పేవారిని వైద్య పరిభాషలో ఏమంటారు? పదే పదే సారీ చెప్పడం కూడా ఒక వ్యాధేనా? ఇటువంటివి తెలుసుకుందాం. ఇటీవల ఓ ప్రముఖ నటుడి ఇంట్లో ఇద్దరు కుమారుల మధ్య వివాదం జరిగింది. ఇంటి రచ్చ బయటకు పొక్కడంతో దానిని కవర్ చేయడానికి జర్నలిస్టులు అంతా వెళ్లారు. వీరినంత మేర కవరేజ్ చేయాలనే లక్ష్యంతో వారంతా పనిచేశారు. ఆ నటుడికి తన ఇంటి రచ్చ మీడియాకు తెలియడం ఇష్టం లేదు. కానీ నటుడు అన్న తర్వాత అన్నింటినీ ఎదుర్కోవాల్సిందే కదా. ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పుడు, ప్రజల నుంచే తమ సినిమాలు హిట్ అవుతున్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. వారికి ఉన్న సినీ గ్లామర్ కారణంగానే జర్నలిస్టులు ఈ వివాదాన్ని కవరేజ్ చేశారు. కానీ సంబంధిత నటుడు ఆ సమయంలో విచక్షణ కోల్పోయారు. వార్తను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్ ను తీసుకుని అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించగా కోలుకున్నాడు. ఈ ఘటనపై మొదట స్పందించని ఆ నటుడు ఆ తర్వాత తనపై వ్యతిరేకత వస్తోందని తెలిసి సారీ చెప్పి చేతులు దులుపుకున్నాడు. అయితే చేసిందంతా చేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా? ఆ జర్నలిస్టుకు తగిలిన దెబ్బ సంగతేంటి? ఇవన్నీ ఆ నటుడికి పట్టదా? సినీ నటులు తప్పులు చేయడం ఒక్కసారే కాదు, స్టేజ్ పై ముందస్తు ప్లాన్ తోనే కొన్నిసార్లు వ్యాఖ్యానించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఓ నిర్మాత అయితే తెలంగాణ వాళ్లకు సుక్క ముక్క మాత్రమే తెలుసు అని వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అది కాస్త రివర్స్ కాగానే ఏదో అనబోతే మరేదో అన్నానని చెప్పి చేతులు దులుపుకున్నాడు. ఇక మరో జ్యోతిష్యుడైతే ఓ సినీ హీరో పెళ్లి చేసుకుంటున్న సమయంలో వాళ్ల భవిష్యత్తులో ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారనే జోస్యం చెప్పాడు. దీంతో షాక్ అవడం అభిమానుల వంతైంది. శుభమని పెళ్లి చేసుకోబోతుంటే ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటని పలువురు విమర్శించారు కూడా. జ్యోతిష్యం పేరిట పిచ్చివాగుడు వాగడం తప్పు కదా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని హితవు పలికారు. అనరాని మాటలు అనడం, ఆ తర్వాత విమర్శలు వస్తే ఓసారి మొహాన పాడేయడం, మళ్లీ వల్ల అనర్థాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వారి మనోవేదన వెలకట్టలేనిదనే చెప్పాలి. తమకు చరిష్మా ఉందనో లేక రాజకీయ బలం ఉందనో అనరాని మాటలన్నీ అనేయడం చాలా తప్పు. చరిష్మా అహంకారానికి ఆధారం కాకూడదు. అలా జరిగినప్పుడు అనేక తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల చాలా మంది మనోవేదనకు గురవుతారు. నటుడు జర్నలిస్టుపై దాడి చేసినప్పుడు కూడా ఆ రిపోర్టర్ తలకు దెబ్బ తగిలింది, చిన్న ఫ్రాక్చర్ అయింది. దానికైతే తిరిగి తీసుకురాలేరు కదా. తాము ఏ తప్పు చేసినా సారీ చేతులతో దులుపుకునేవారిని రెండు రకాలుగా చూడొచ్చు అని మరో పక్క నిపుణులు కూడా చెప్తున్నారు. సారీ చెప్పేవారిని సైకాలజీలో రెండు రకాలుగా వర్గీకరిస్తారని చెప్తున్నారు. తప్పుగా మాట్లాడి సారీ చెప్పే వైఖరిని ఇంపల్సిటీ అంటారట.
ఎంపతి ఎక్కువగా ఉన్నవారు ఇలా చేస్తారని అంటున్నారు. వీరు మానవీయ సంబంధాలకు ప్రయారిటీ ఇస్తారని చెప్తున్నారు. అంటే వీరు తప్పు చేసినా బేషరతుగా క్షమాపణలు చెప్తారని అంటున్నారు. తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారని చెప్తున్నారు. సో నోరు జారడం, సారీలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ పూజ గారు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. పూజ గారు నమస్తే అండి. నమస్తే పూజ గారు చెప్పండి. మనం చాలా సందర్భాల్లో స్టేజ్ మీద చూసాము, ఏదైనా కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక జర్నలిస్టులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వాళ్ళు వెంటనే ఇరిటేట్ అయ్యి షార్ట్ టెంపర్తో చేసుకోవడం లేదా ఇష్టారీతిన మాట్లాడడం, ఇలా రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటారు. వెంటనే మాట్లాడి సారీలు కూడా చెప్తుంటారు. వీళ్ళని ఎలా చూడాలి? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లాగా కొందరు జర్నలిస్ట్ ఉంటారు, చాలా మంది ఉంటారు. సో జర్నలిస్ట్ ని మేనేజ్ చేయడానికి ఎవరైనా ఉండాలి. ప్లస్ ఎంత కోపం వచ్చినా జర్నలిస్ట్ ఒక ఇష్యూని కవర్ చేయడానికి వచ్చినప్పుడు ఆ పేషెన్స్ ఉండాలి. లేదంటే అసలు అలాంటి వాటిని మొత్తం మీడియా దగ్గర పంపించకూడదు. అండ్ సారీ చెప్పారు అంటే సరే, అదొక పాయింట్. బట్ ఆ ఫ్యామిలీకి అయినా ప్రాబ్లం కి కంపల్సరీ కేసు ఉండాల్సింది. లేకుంటే ఎంతమంది ఇలాంటి పనులు చేస్తారు, మళ్ళీ సారీ అంటారు. సారీ ఎంతవరకు కరెక్ట్? అవును మేడం, సారీ అనే పదం అంటే ఇష్టారీతిన మనం షార్ట్ టెంపర్లో కొంతమంది తిడుతారు, వెంటనే సారీ చెప్పేస్తారు. అలాంటి వాళ్ళని ఏ విధంగా పరిగణించాలంటారు? ఫస్ట్ అంటే వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గర పంపించాలి. కోపం ఒక చిన్న ప్రాబ్లం కాదు. కోపం బీపీ వల్లే వస్తుంది, అరోగెన్స్ వల్లే వస్తుంది, ఈగో వల్లే వస్తుంది. కొంచెము నాకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారా? సో కొంచెం పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కోపం అందరికి వస్తుంది. ఇక్కడ కోపంని కంట్రోల్ చేయలేకపోతే కంపల్సరీ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఉట్టి దానిపైన మనం చర్చిస్తే సరిపోదు. ఒక సారీ ఇప్పుడు అంటారు, రేపటి సంగతి. ఓకే పూజ గారు, కొంతమంది అంటే ఎంత తప్పున్నా సరే నేనేంటి చెప్పేది, సారీ నాకేం అవసరం అనే అహంతో ప్రవర్తిస్తారు. సో వాళ్ళని ఎలా చూడాలి మనం? ఇప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి అంటే మళ్ళీ మన పెంపకం పైన వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సారీ చెప్తారు, బట్ బయట వాళ్ళకి తప్పు చేసా కూడా సారీ చెప్పడానికి అంత ఆలోచిస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది. మెంటల్ డిసార్డర్ అన్న ఉంది, మెంటల్ ఇల్నెస్ అన్న ఉంది, లేకుంటే ఇంకో అన్న హై లెవెల్గా ఉంది. ఇప్పుడు మనము చట్టం దానికోసమే కదా, పక్కన వాళ్ళ పైన చెయ్యి ఎత్తలేరు, సారీ చెప్తే సరిపోదు. ఓకే, అంటే ఇలాంటి పర్సన్స్తో మనం ఎలా మెలగాలి? ఫస్ట్ అయితే మన మర్యాద మనం పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం రికగ్నైజ్ చేసి వాళ్ళని కరెక్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళ సొసైటీ వరకు ఇలాంటి ఇష్యూస్ రావు. ఓకే పూజ గారు, మీరు కూడా సొసైటీలో చాలా సందర్భాల్లో చూస్తున్నారు. ఈ రోజుల్లో కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తున్నారంటే సారీలు చెప్పడం కూడా ఆగిపోయి హత్యలు చేసేదాకా వెళ్తున్నారు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట కావచ్చు. మరి అంటే ఈ కోపం అనేది ఎంతలాగా వస్తుందంటే మనిషిని చంపేంత వరకు వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమవుతుందంటే ఒక రకంగా పెరుగుంటారు, గారం మొత్తం పెరుగుంటారు, లేకపోతే చాలా తిట్లు మీ యానిమల్ సినిమాలో చూస్తుంటారు. ప్రతిదానికి కోపడుతూ ఉంటే కూడా వాళ్ళకి చూపించుకోవడానికి మంచిగా ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ బయట ఎక్కడైనా ఇస్తారు. సో మనం ఫస్ట్ మన పిల్లలకన్నా, మన స్పౌస్, మన రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరికి మన కోపింగ్ మెకానిజమ్స్ నేర్చుకోవాలి. నాకు కోపం వస్తే నేను ఏం చేయాలి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, నాకు స్ట్రెస్ వస్తే ఏం చేయాలి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, మళ్ళీ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, నేను ఎలా మాట్లాడితే పక్కన వారికి కోపం రాకూడదు, నేను ఎలా మాట్లాడితే నా కోపం నేను ఎలా కంట్రోల్ చేయగలుగుతాను. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక కోపం వచ్చింది. కోపం వస్తే ఫస్ట్ నాకు ఇలాంటి విషయాల్లో నాకు కోపం వస్తాయని దానిపైన వర్క్ చేయాలి. నేను వర్క్ చేయలేకపోతే నేను డాక్టర్ దగ్గర వెళ్తాను. డాక్టర్ నేను కోపం కంట్రోల్ చేయలేకపోతున్నాను, నేను ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది అంటారు
డయాబెటీస్ ఉందండి మా ఫాదర్కి, చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అరే మళ్ళీ మందు తీసుకోవచ్చు కదా, నా మందు తీసుకున్నాక ఇరిటేట్ అవుతూ ఉంటారండి అంటారు. చాలా మంది అంటారు మా అమ్మకు మెనోపాజ్లో ఉందండి, పాపం అరుస్తూనే ఉంటుంది, మనమే గమనం ఉండాలి అంటారు. ఇవన్నీ ఇంటి వరకు ఒక ఫిజికల్ ఇల్నెస్ లాగా మనము ట్రీట్ చేయొచ్చు. బట్ ఇదే ఫిజికల్ ఇల్నెస్ మెంటల్ ఇల్నెస్ గా వెళ్ళేసరికి కంపల్సరీ సైకాట్రిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గర అనేది మనం దీన్ని ఎలా డీల్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నామంటే అన్ని ఆలోచించాలి. మనం దాన్ని బౌండరీ అంటాం. మన బౌండరీ అవతల వాళ్ళ బౌండరీ మనకు తెలియాలి. ఇంత కోపం వచ్చినా ఎవరు నన్ను కొట్టలేము, అరవలేము, చక్కగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? అదే అండి, సో ఫిజికల్ హెల్త్ అనుకోండి, మెడికల్ టెస్ట్ చేయించుకుంటారు. ఓకే, తర్వాత ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమంటే డాక్టర్ ట్రీట్ చేస్తారు దానిపైన. అదే మెంటల్ ఇల్నెస్ అనుకోండి, మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ చేస్తాము. తర్వాత ఇదే మెంటల్ ఇల్నెస్ ఏదైనా బాడీలో, ఇప్పుడు థైరాయిడ్, షుగర్, లేకపోతే డోపమైన్, సెరోటిన్, ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి కదా మన బాడీలో. సో అవి తగ్గితే దానిపైన మెడికేషన్ ఇస్తారు. కొందరికి ఎలాంటి అంటే మనం లో ఐక్యూ అంటాం, బుద్ధి లేదా అంటాం కదా కొన్నిసార్లు. ఓకే, బుద్ధి లేదా అనేసి కాకుండా బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని టైంకి ట్రీట్ చేయాలి. ప్రతి మనిషిలో ఏదో ఒక ఇల్నెస్ ఉంటుంది, ఫిజికల్, మెంటల్ ఇల్నెస్. మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మనం క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి ట్రీట్ చేయించుకోవాలి. ఓకే, సో అంటే ఈ ప్రభావం అనేది ఎక్కువగా జెంట్స్లో ఉంటుందా, లేడీస్లో ఉంటుందా? లేడీస్లో కూడా ఉంటుంది, బట్ జెంట్స్ ఎక్కువ బయట అయితే చూపిస్తారంటే వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళు బాధ చూపించుకోలేరు, చెప్పలేరు. సో దానివల్లే చాలా మంది ఎక్కువ మీరు మగాళ్ళలో కనపడుతుంది అనుకుంటారు. బట్ లేడీస్లో కూడా కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇరిటేషన్ ఉంటుంది. బట్ కామన్గా మనం బయట చూసే వాళ్ళు, ఇప్పుడు సోషల్గా ఇలాంటి బిహేవ్ చేసే వాళ్ళలో ఎక్కువ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేనప్పుడు, అలాంటి మాటలు రెస్పెక్ట్ లేనప్పుడు, అది బయట. ఓకే మేడం, ఇంట్లో అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోయినా కొంతమంది అరుస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని ఏ విధంగా పరిగణిస్తారు? ఫస్ట్ అంటే లెవెల్స్ ఆఫ్ ఇన్సెక్ట్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, నేను అరుస్తున్నా నాకు తెలుసా, దీనికోసం అరుస్తున్నా. కొందరు అయితే నేను చిన్నప్పటి నుంచి అంటే ప్రతి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే అరిస్తే, కోపడితే, యాంగర్ చూపిస్తే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, అవతల వాళ్ళ హెల్త్ పాడవుతుంది, భయం పుడుతుంది. చాలా మంది అగ్రెషన్, కోపము ఇవన్నీ ఎందుకు చూపించుకుంటారంటే కంట్రోల్ చేయడానికి, పక్కన వాళ్ళని కంట్రోల్ చేయడానికి. బట్ ఇదే మనం కమ్యూనికేషన్ మంచిగా నేర్చుకున్నాం అనుకోండి, పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడితే అప్పుడు ఆ కోపం చూపించే అవసరం ఉండదు. దానికోసం పేషెన్స్, మనుషుల్లో డెవలప్ చేసుకోవాలి. ఓకే, డెవలప్ చేసుకోవాలంటున్నారు, అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి? కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుందా, కొంతమంది యోగా సూచిస్తారు, ఎంతవరకు ఎలా చేసుకోవాలంటారు అసలు? యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్, ఎక్సర్సైజ్, మంచి విషయాలు ఆలోచించాలి. అంటే మనం ఏం ఆలోచిస్తాం, మనం అలా తయారవుతాం. ఇప్పుడు అందరు మనుషులు మా అమ్మ లాంటి వాళ్ళు అంటే అందరు అమ్మలాగా ట్రీట్ చేస్తారు, అందరు మా ఫాదర్ లాంటి వాళ్ళంటే అలా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు అందరు నా సర్వెంట్స్ లాంటి వాళ్ళు అంటే కోపం వస్తుంది. అందరూ మేస్త్రీలే, అందరూ నా కింద జాబ్ చేసే వాళ్ళే, ఎవరున్నా నా డబ్బుల కోసమే వస్తున్నారు, ఇలాంటి థాట్స్ వస్తే మళ్ళీ అందరినీ ట్రీట్మెంట్ కూడా అలాగే. ఇప్పుడు బిజినెస్లో అంటారు చూడండి, కస్టమర్ ఇస్ గాడ్ అంటారు. ఏ కస్టమర్ వచ్చినా దేవుడి సమానం అంటారు. అలా అన్నప్పుడు ప్రతి మనిషి దేవుడి సమానం కదా, ఎందుకుంటే కస్టమర్. సో కొందరు మనం చూస్తాం, వాళ్ళు షాప్కి వస్తే బాగానే ఉంటారు, అదే బయట కలిస్తే
ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు కస్టమర్ కాదు కాబట్టి. అంటే మన మైండ్లో మనం ఏది సెట్ చేసుకుంటాం, ఎలా డిసైడ్ చేసుకుంటాం, అలాగే మనము ముందరికి అలాగే మన బిహేవియర్. కాబట్టి ఇప్పుడు ఇలాంటి విషయం అయింది కాబట్టి మీరు దాన్ని పట్టించుకొని మీరు దీని గురించి మాట్లాడుతున్నారు. బట్ మీ లైఫ్లో కూడా ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ అలాంటి రిపీట్ చేయకూడదు అని చెప్పి మీరు అమ్మో నాకు ఇంత కోపం వస్తూ ఉంది, నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది గూగుల్ చేసుకుంటారు, డాక్టర్ దగ్గరకు రాదు. గూగుల్ చేసి నాకు కోపం వస్తూ ఉందండి ఎలా తగ్గించుకోవాలంటే వాడు 100 ఐటమ్స్ రాస్తాడు అక్కడ. ఆ 100 ఏదో ఒకటి మీకు ఇష్టం. లేదంటే చిన్న నాకు గుర్తుంది, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా అమ్మమ్మ అంటుంది నీకు కోపం రాకుంటే నీకు ఒక మాట చెప్తా అంటుంది. ఆ మాటతోనే నాకు కోపం వస్తుందని నెక్స్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం మా అమ్మమ్మ చెప్పిన మీరు ఇలా అంతా నా కోపం లేని కోపం వస్తుంది, మిమ్మల్ని నేను మార్చలేను, బట్ నేను నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటా ఈ మాట అన్నప్పుడు నాకు కోపం వస్తాను కాబట్టి మీరు ఎప్పుడు ఈ మాట అన్నా నేను ఒక డీప్ బ్రెత్ తీసుకొని కామ్గా కూర్చొని మీరు చెప్పింది వింటా. ఓకే ఓకే మేడం, చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పండి. సో మనమే కొన్నిసారి సృష్టించుకోవాలి. ప్రతి మనిషిది యూనిక్ ఉంటుంది. మనం కామన్గా నేర్పిస్తాము, ప్లస్ థెరపీలో ఒక్కొక్కటి ఎలాంటి కోపం ఎక్కడి నుంచి వస్తుంది. కొన్నిసారి కోపాలన్నీ చిన్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ వల్లే అవుతాయి, కొన్నిసారి పెద్దగా అవుతాయి, కొన్నిసారి ఫ్రెండ్స్ వల్లే అవుతాయి, కొన్నిసారి బయట చుట్టుపక్కల చూస్తాం, అరే మా నాన్న ఇలా కోపడతారా, నేను కూడా ఇలాగే కోపడతాను. సో మనం ఇమిటేట్ చేస్తాం వేరే వాళ్ళకి కొన్నిసారి. అంటే మనం ఇప్పుడు కామన్గా మాట్లాడుతున్నాము, ప్రతి మనిషిది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, కోపం రాకూడదంటే నాకు కోపం వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తారు? అది ఇంటర్నెట్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి మనమే ఆలోచించాలి, ఏం చేస్తే నాకు కోపం రాదు, ఏం చేస్తే కోపం కంట్రోల్ చేసుకోవాలంటాం కరెక్ట్, బట్ అసలు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఓకే, అయితే మేడం అంటే పాతకాలంలో చూసుకుంటే ఎంత ఓర్పు సహనంతో ఉండేవాళ్ళు, అది చిన్నైనా పెద్దయినా సరే చాలా ఓర్పుతో ఉండేవాళ్ళు, మంచిగా సమాధానం కూడా వచ్చేది. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే చిన్న మాటకి పెద్ద మాటకి ఊరికే కోప్పడ్డాలు, ఏదో పగ తీర్చుకోవడాలు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కాలంలో కూడా మార్పు అని అనుకోవచ్చా? ఇది కాలంలో మార్పు అనుకునే కన్నా మనిషికి టైం లేదు అని కూడా అనుకోవచ్చు. ఓకే, బిజీ షెడ్యూల్. ఇప్పుడు ప్రతి మనిషి ఇప్పుడు డబ్బులు వెనుక పరిగెత్తుతున్నారు, హెల్త్ చూసుకుంటలేరు, టైం లేదు కూర్చొని ఆలోచించడానికి. అమ్మ ఒక నిమిషం కూర్చొని నాతో మాట్లాడు అంటే అమ్మ టైం లేదు నాకు తొందరగా చెప్పు అంటారు. అంటే ప్రతిదీ ఆర్గనైజ్డ్ లేదు, అన్ని కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు లైఫే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా వస్తాయి స్ట్రేట్గా? సరే, ఇది కాలం అనుకోకుండా మనము ప్రతిసారి ఇప్పుడు బుద్ధుడికి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయన కూడా శాంతంగా చేశాడు. అంటే మన ఆలోచన, మనం పక్కన మనిషి మన 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 అమ్మ లాంటి వాళ్ళ డాడీ, మా నాన్న లాంటి వారు, మా టీచర్ లాంటి వారు, నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటే మనం ఆ రెస్పెక్ట్ ద్వారానే మాట్లాడతాం. ఒక మంచి టిప్ చెప్తాను, చెప్పండి మేడం. ఇప్పుడు ఒక మనిషి నా దగ్గర పని చేసి అయినా అనుకుందాం, సో కోపం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అరే నాకు హెల్ప్ చేస్తున్నాడు, నా పనిలో హెల్ప్ చేస్తున్నాడు, ప్లస్ నాకు కొంచెం నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అంటే ఒక మనిషి నాకు వచ్చి హెల్ప్ చేస్తే ఎంత గ్రేట్ఫుల్గా ఉంటాం మనం. అవును, గ్రేట్ఫుల్ అంటే మనం ఎంత థ్యాంక్స్ చెప్తాం వాళ్ళకి, మీరు ఇలాంటి హెల్ప్ చేశారండి నాకు థ్యాంక్ యూ, అరే పడిపోయింది నాకు ఇచ్చారు థ్యాంక్ యూ. సో అంత థ్యాంక్ఫుల్ ఉంటే పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ప్లస్ మనం పని జరిగినట్టు. అండ్ ఫేక్ అంటే ఒక ఫేక్గా ఉండే అవసరం కూడా లేదు. ప్రతిదీ మనం ఎలా చూస్తాం, మన అంత థాట్ ప్రాసెస్, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం. అలాగే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిజర్వ్స్ రెస్పెక్ట్ అనుకుంటే ప్రతిసారి ఇలాంటి మన థాట్స్ మారుతాయి. ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇలా థాట్ మార్చడానికి టైం ఉండదు,
అవును. ఎందుకంటే నేను ఎందుకు మార్చాలి. సో మేము ఆ లెవెల్ నుంచి వర్క్ చేయాలి. క్లయింట్ మన దగ్గర క్లయింట్ ఎవరైనా వస్తే. ఓకే. అంటే సామాన్యుల నుంచి అండ్ సెలబ్రిటీ సామాన్యుల నుంచి ఇప్పుడు సెలబ్రిటీల చాలా వరకు వర్తిస్తాయి అంటారు. ప్రతి మనిషికండి. ఉమ్, ఇప్పుడు ఇదే సెలబ్రిటీ సినిమాలో ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు ఉమ్, అనుకుంటారా? సెలబ్రిటీ ఏసీలో ఉండే మనిషి ఇక్కడ ఫార్మర్ ఎంత బాగా పనిచేస్తున్నారని. ఉమ్, అంత మైండ్ సెట్టే కదా. అవును. ఇప్పుడు నేను ఈ రోల్లో ఉన్నాను. అదే మనము హ్యూమన్ బీయింగ్ అనుకొని, మనం ఒక మనిషి అనుకొని, మనం చాలా మనిషికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుని ఎందుకు ఇవ్వలేము? ఇవ్వాలనుకుంటే ఇస్తాను, ఇవ్వాలనుకోకుంటే ఇవ్వలేరు. ఓకే. ఇది మనం కామన్ గా మాట్లాడుతాం. బట్ ఇవన్నీ కాకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో ఎందుకంటే వాళ్ళ రెస్పెక్ట్ కూడా పోయిందంట కదా. ఓకే. ఇప్పుడు చేసిన పని డ్యామేజ్ అయింది, ఓకే, బట్ చేసిన మనిషి రెస్పెక్ట్ కూడా పోతా ఉంది కదా. తప్పు వేరే వాళ్ళది ఉండొచ్చు, బట్ కరెక్ట్ అనుకున్న వాళ్ళది రెస్పెక్ట్ కూడా పోతాం. ఓకే డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.